నాన్న యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్ళాలి మహాదేవా. నీకు ఆహ్వానం లేదు సతీ. గౌరవం లేని చోట నీకు స్థానం లేదు. ఇది దుఃఖానికి దారితీస్తుంది సతీ. సతీ. దక్షుడు సమస్త లోకాలను ఆహ్వానించాడు, కాని వాటిని నిలబెట్టే శక్తిని మర్చిపోయాడు. ఏ యజ్ఞం అర్హుల కొరకు, భస్మంతో తిరిగే సంచరులకు, సమాజం నియమాలను తిరస్కరించే వల్లకు కాదు. తండ్రి, మీరు అవమానిస్తున్నవారు మహాదేవుడు, నా భర్త. ఆ భస్మధారి సన్యాసిని నేను దేవుడిగా అంగీకరించను. ఇక్కడి నుండి వెళ్ళిపో సతీ. నా భర్తను గౌరవించలేకపోతే మీ వలన జన్మించిన ఈ శరీరానికి ఉండే హక్కు లేదు. మహాదేవా, మీరు లేని చోట సతి ఉండదు. కేవలం కోపం కాదు, ఇది శోకం. విశ్వ నియమంగా మారిన క్షణం. చకారచంద్రపాండవం తనోతునం శివం శివం జటాకటాట సంభ్రమం ప్రమణీయం పరీక్షరీవిలోలవీచి వల్లవీ విరాజమానం పుట్టనిస్తగత్తగత్తగత్తలల్లలాల పట్టపావతి కిశోర చంద్రశేఖరేరతి ప్రతిక్షణం మమ. మహాదేవుడు వినాశాన్ని కోరలేదు, కాని ఆయన శోకం సృష్టిని కంపింపచేసింది.